ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వీరి లైఫ్లో 3 అద్భుతాలు జరగబోతున్నాయి. కానీ అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు. కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఆ వ్యక్తి తిరగడం జరుగుతోంది. కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే వృషభ రాశి వారు మీ లైఫ్లో 3 అద్భుతాలను చూస్తారు. అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి? మీ లైఫ్లో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది? ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు? ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలి అనుకుంటున్న వ్యక్తులు వెంటనే ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మీకు క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారు ఏ విధంగా ఉంటారంటే దయ, దాన గుణం, క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరి వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంటే కనుక మంచి ఫలితాలను పొందుతారనమాట. వీరు తమకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అపరాధం అంటే తప్పు చేసినా కూడా క్షమించే గుణం వేరేలా ఉంటుందన్నమాట. వీరి అభిప్రాయాలు మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇక వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టిన కిందకు పడిపోరు. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది. లేకపోతే విలాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు. వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది, చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానే అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయడం అనే బుద్ధి ఉంటుందన్నమాట. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. వృషభ రాశి వారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టం. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు చాలా ఈజీగా తీసుకుంటారు. దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే లొంగిపోతూ ఉంటారు. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మలాగా మారిపోతారు. ఎంతటి కార్యాన్నైనా ఈజీగా చేస్తారు. వీరు పొగడ్తలకి ఏమాత్రం లొంగరు. వారికి అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరులను చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచే నేర్పరితనం వీరిలో ఉంటుంది. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఫుల్గా సంతోషంగా ఉంటుంది. అంటే మీరు అనుకున్నట్టు జీవితాన్ని చూస్తారనమాట. అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన ఉంటుంది. స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఈ యొక్క రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పచ్చు. ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ భర్త, జీవిత భాగస్వామి నుంచి ప్రేమ, అనురాగాలు కావాలని కోరుకుంటారు. వీరు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ, అనురాగాలతో ఆరాధిస్తారు. ఎంతో ప్రేమను అందిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఇక వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు.
అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలవదు, మంచినీటిలో ఖర్చు అయిపోతుంది. అందువల్ల ధన సంబంధ విషయాలను తమ జీవిత భాగస్వాములకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇంట్లో వారి కుటుంబానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా అసలు లెక్కే చెప్పారనమాట. ఇకపోతే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్స్గా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఏ బిజినెస్లో అయితే మీరు అడుగు పెడతారో దానిలో దినాభివృద్ధి చూడడం జరుగుతుంది. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాస్ పేపర్ పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇక తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయిన వారుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అత్యంత బద్ధకస్తులు. ఇతరులపైన ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనకాడని వారిగా ఉంటారు. ఇకపోతే వృషభ రాశిలో జన్మించిన వారి లైఫ్లో 3 అద్భుతాలు చూడబోతున్నారు. నిజమే, కానీ అందుకు ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నాడు. అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరగడం వల్ల వెంటనే అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టండి. అప్పటిదాకా మీ లైఫ్లో ఆ 3 అద్భుతాలు చూడరు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీరు అతిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు. అవును, మీరు వింటుంది నిజం. మీరంటే ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం ఉన్నట్లుగా పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుంచి ఏదో ఒక విషయంలో మీపైనే కక్ష కట్టాడనమాట. ఆ విషయం మీకు అస్సలు తెలియదు. దాంతో మీ యొక్క ఎదుగుదలని చూడలేని ఆ స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయే ఫలితాలు అంటే శుభ ఫలితాలు మీకు దక్కకుండా అడ్డుపడుతున్నాడు. మరి ఆ వ్యక్తిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు. అదేవిధంగా వృషభ రాశి వారి లైఫ్ గురించి మీకు నష్టాన్ని కలుగజేసి మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా 3 అద్భుతాలను చూస్తారు. అవును, మీ స్నేహితుడిని వెంటనే ఇంటి నుంచి వెళ్ళగొడితే అప్పుడు వృషభ రాశి వారి లైఫ్లో 3 అద్భుతాలు జరుగుతాయి. అవును, ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీకంతా కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఈ నెలలో మీరు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ రాశి వారి కెరియర్ పరంగా చూస్తే అది మీకు మంచి సమయం. రాబోయే రోజుల్లో మీరు అనుకున్న ప్రతి రంగంలోనూ సక్సెస్ని సాధిస్తారు. మీరు చేస్తున్న జాబ్లో మీపై ఆఫీస్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతోపాటు మీకు ఈ ప్రశ్న కూడా వస్తుంది. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దాంతో మునుపటి కంటే ఈ టైంలో మీరు మరింత ఇన్కమ్ కూడా పొందుతారు. అలాగే వ్యాపార పరంగా ఇప్పుడైతే ఎలా ఉంటుందో చూద్దాం. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి సమయం. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ సమయంలో కొత్త బ్రాండ్లు ఓపెన్ చేస్తారు. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఏప్రిల్లో ఎలా ఉందో తెలుసుకుందాం. కుజుడు స్తంభించి ఉండడం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్న శుక్రుడు, బుధుడు, కేతువు యొక్క 3 గ్రహాల ప్రభావం, అలాగే శని వక్రీకరించి ఉండడం. ఈ శని గ్రహ ప్రభావం వల్ల ఈ కొన్ని గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉండబోతున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడాను కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గురు బలం పెరుగుతుంది అనుకుంటున్నారు. వాస్తవమే, కానీ ఈ గురువు వక్రీకరించి గురువు ఈ స్థానంలో ఉండి కారణం చేత ఆ రాశి ఫలితాలు కూడా మీరు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా దైవానుగ్రహం తక్కువగా ఉన్నట్టుంది. కొంత ఇబ్బందికర పరిస్థితులుగానే ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించిన FMCG రంగంలో ఉన్నవారు, విద్యాలయాలు, సినిమా రంగంలో ఉన్నవారు, అలాగే హోటల్ బిజినెస్, సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్స్ ఇలాంటి వ్యాపారస్తుల వారికి కొంత గడ్డు కాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా ధన రాబడి తగ్గుతుంది. ధనపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రత్యేకించి ధనపరంగా ఎదుర్కొనే సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే అనవసరమైన ఖర్చులకు వెళ్ళకండి. ఎవరికి పడితే వారికి బాగా దానాలు చేయకండి. ఈ విధంగా కొంత అదుపులో మీ యొక్క మనస్సును పెట్టుకుంటే చాలా వరకు గురువు వల్ల వచ్చే నెగిటివ్ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక ముఖ్యంగా
రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ప్రధానంగా అవకాశాలన్నీ వస్తాయి. కానీ అవకాశాలకి తగ్గట్టుగా ప్రణాళిక ఉండకపోవడం, ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ఉండకపోవడం అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా వారసత్వ సంపదగా కొంత ఆందోళనగా ఉంటారు. అంటే న్యాయవాద సంబంధించిన విషయాలు కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, వాటికి కొంత ఇబ్బందికర పరిస్థితులు, అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు చాలా వరకు ఒక కొలిక్కి వస్తాయని చెప్పచ్చు. ఉద్యోగాతులు అనగా నిరుద్యోగులు కొంతకాలం వేచి చూడడమే చాలా మేలు అనే విషయాన్ని గమనించుకోవాలి. రాష్ట్రాల్లో ఇక ఉద్యోగ మార్పులు కానీ ఉద్యోగ బదిలీలు కానీ అనుకూలం కాదు, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించిన రైతులను గమనించినట్లయితే వారు సాధారణమైన పంటలు వేసుకోవడమే తప్ప కొత్త పంటల జోలికి వెళ్ళినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇక గమనించినట్లయితే ప్రధానంగా ఈ రాశి వారికి సంబంధించి తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి, కావున జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఏప్రిల్లో ఖర్చులు ఇలా ఉంటాయి, రాబడి ఇలా ఉంటుంది, అలాగే మానసిక పరిస్థితి ఏమిటనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వీరి మనసు ప్రశాంతంగా ఉండదు, ఏ పని చేయడానికి ఆసక్తి ఉండదు, ఖర్చులు అధికంగా ఉంటాయి, అనవసరమైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మీరు కుటుంబ దాంపత్య సమస్యల నుంచి బయటపడతారు, పెండింగ్ పనులను కూడా పూర్తి చేసుకుంటారు. అలాగే విందులు వినోదాల్లో మీ కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొంటారని చెప్పచ్చు. లౌక్యంతో మీ కుటుంబ సభ్యులతో వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ నోటిని కొంత అదుపుగా వాడుకుంటే అంత మంచిదే అనే విషయాన్ని గమనించుకోవాలి. అలాగే బంధువులు స్నేహితుల సహాయ సహకారాలతో ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీర్చుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. అవసరాలు ఖర్చులకు తగ్గట్టుగా ధనం చేకూరుతుంది. ఇక తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహం మరమ్మత్తు కోసం, వాహన మరమ్మతుల కోసం ఖర్చు అవుతాయి. అలాగే ఎంత పని చేసినా సంతోషంగా ఉండదు, ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఇక ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనుకున్న పనులన్నీ కూడా ప్రధానంగా నెమ్మదిగా పూర్తవుతాయి తప్ప అనుకున్నంత వేగంగా పనులైతే పూర్తి కావు. ఇక రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైన సమస్యలను కూడాను తీర్చుకోగలుగుతారు. ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతారని చెప్పచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి, కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించడం లేదా ఆ రోజు పెట్టుకునే ఖర్చును వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఏప్రిల్లో ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి, కాబట్టి జాగ్రత్త వహించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి దైవానుగ్రహం కూడా తక్కువగా ఉంటే కారణం చేత దైవానుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రయత్నం అయితే చేయండి. మరింత మెరుగైన ఫలితాల కోసం ఇలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా చంద్రశేఖర అష్టకం రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. అలాగే ముఖ్యంగా ఏదైనా ఒక గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి దత్తాత్రేయ చరిత్ర పారాయణం పూర్తి చేయండి. తప్పకుండా సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.